గుంటూరులో అంబటి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇంటిపైకి రాళ్లు రువ్వారు, ఇంట్లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. ఇంటి అద్దాలతో పాటు ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. కొందరు మహిళలు చీపులతో నిరసన వ్యక్తం చేశారు. విజయవాడ భవానీపురంలోనూ ఉద్రిక్తత నెలకొంది. అంబటి రాంబాబు దిష్టిబొమ్మని దగ్ధం చేశారు టీడీపీ నేతలు. అంబటి ఫోటో, దిష్టిబొమ్మని చెప్పులతో కొట్టారు. వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంబటిని బూటుతో కొడతానంటూ బూటు చూపించారు ఎంఎస్ రాజు. తాను చంద్రబాబుని తిట్టినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు అంబటి రాంబాబు. తనపై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆవేశంలో ఆ కొందరిపై నోరు జారానన్నారు. వారిని ఉద్దేశించి అలా మాట్లాడి కూడా ఉండాల్సింది కాదన్నారు. అయితే అరెస్టులకు భయపడేది లేదన్నారు అంబటి. 1000 మంది టీడీపీ కార్యకర్తలు అంబటిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్. అన్ని దాడుల్ని వైసీపీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. రంగాను ఆనాడు ఇలాగే హత్య చేశారని, ముద్రగడ పద్మనాభాన్ని కూడా చంపాలని చూశారని ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు ఇచ్చారు. గోరంట్ల సెంటర్లో చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 24 గంటల్లో సీఎం చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. దమ్ముంటే మరొకసారి గోరంట్ల సెంటర్కి రావాలని అంబటికి ఛాలెంజ్ విసిరారు. నోటికేదొస్తే అది మాట్లాడే అంబటి రాంబాబు లాంటి నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. ప్రతిపక్ష నేతల భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. అంబటిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి. అంబటి రాంబాబుపై వైసీపీ అధినేత చర్యలు తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మీ ఇంటి కుక్క భయపడకపోయినా నువ్వు భయపడాలి అనన్నారు గల్లా మాధవి. దమ్ముంటే బయటకొచ్చి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంబటిని బూటుతో కొడతానని బూటు చూపించారు ఎంఎస్ రాజు. చంద్రబాబుపై వాగితే నాలుక చీరేస్తామన్నారు. రాంబాబు వ్యాఖ్యలు అత్యంత నీచంగా ఉన్నాయని మండిపడ్డారు రాజు. పశువులు కూడా సిగ్గుపడేలా అంబటి మాటలున్నాయన్నారు అంబటి రాంబాబు. అంబటి వ్యాఖ్యలు క్షమించరానివన్నారు. అచ్చోసిన ఆంబోతుల్లా అసత్యాల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.